అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 2 భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్కు చెందిన గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, నౌకలకు కూడా నష్టం వాటిల్లలేదని సమాచారం. అయితే కాల్పుల నేపథ్యంలో ఆ 2 నౌకలు ఒమన్కు ఈశాన్యంగా తమ ప్రయాణాన్ని విరమించుకుని వెనక్కి మళ్లాల్సి వచ్చింది. దాడికి గురైన 2 నౌకల్లో ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ VLCC. భారీ పరిమాణంలో ఉండే ఈ ట్యాంకర్లను సుదూర ప్రాంతాలకు ముడి చమురును రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. భారతీయ నౌకలపై జరిగిన ఈ హెచ్చరిక కాల్పుల ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ కోరేందుకు ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి ప్రభుత్వం త్వరలోనే సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని తెరచిన ఒకరోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ ఇరాన్ మూసివేసింది. తమ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంతకాలం హర్ముజ్లో నౌకల రవాణాను అడ్డుకోవడం కొనసాగిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. హర్ముజ్పై మళ్లీ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే జలసంధి గుండా వెళ్తున్న భారత నౌకలపై ఇరాన్కు చెందిన 2 గన్బోట్లు కాల్పులు జరిపాయి. ఈ విషయాన్ని బ్రిటన్ సైన్యం కూడా ధృవీకరించింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. కానీ సముద్ర కార్యకలాపాలను పర్యవేక్షించే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాత్రం ముందస్తు అనుమతి లేకుండా వస్తున్న నౌకలను అడ్డుకుంటోంది. హెచ్చరిక కాల్పులకు దిగుతోంది. ఇరాన్ ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో సైన్యం చర్యలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఒమన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్కు చెందినవని భావిస్తున్న 2 గన్బోట్లు తమ నౌకను సమీపించి కాల్పులు జరిపాయని ఒక ట్యాంకర్ కెప్టెన్ సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో మరో కంటైనర్ నౌకపైన కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఏ రకమైన, ఏ దేశానికి చెందిన నౌకైనా సరే హర్ముజ్ గుండా వెళ్లటానికి అనుమతి లేదని ఇరాన్ నావికాదళం చేసిన ఒక రేడియో ప్రకటన ఆ ప్రాంతంలోని పలు నౌకలు గుర్తించాయి. ఇరాన్ తాజా హెచ్చరికలు, దాడులతో గల్ఫ్ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. వందలాది వాణిజ్య నౌకలు, దాదాపు 20,000 మందికి పైగా నావికులు ముందుకెళ్లలేక సముద్రంలోనే చిక్కుకుపోయారు. ప్రపంచ చమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతుల్లో 20% మేర రవాణా హర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుండటం గమనార్హం.